ప్రియులారా, అధ్యాయం 5వ అధ్యాయం నిర్గమకాండం మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఈ దినం ఈ నిర్గమకాండంలో అంతటికీ ఒక ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఒక వచనాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకునే విధంగా దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా ఐడియా ఉందా? నిర్గమకాండం అంతట్లో కూడా ఎస్పెషల్లీ నిర్గమకాండం అంతటికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక హార్ట్ లాంటి భాగం ఒక వచనం ఉంది. అది 5వ అధ్యాయంలోనే ఉంది. ఎవరికైనా ఐడియా ఉందండి? నిర్గమకాండానికి మాత్రమే కాదు, నిజంగా పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా పాత క్రొత్త నిబంధనలు అంతల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాలకు కూడా మూలాధారమైనటువంటి మాట నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఉంది. ఎవరికైనా తట్టిందా? వదనాలన్న 22, 23 అనుకుంటున్నాను. 22, 23 ఒకసారి చూద్దాం. తల్లి, నిర్గమకాండము 5వ అధ్యాయము 22, 23. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదు అని. ఇదేనా కదమ్మా? అవునన్న. రైట్, మంచిది. ఇంకా ఎవరికైనా వేరే విధంగా అనిపించిందా? మొత్తం 5వ అధ్యాయంలో 23 వచనాలు. వందనాలమ్మా, చెప్పండి. వందనాలన్నా 21 ఫస్ట్ లైన్ అనుకుంటున్నా. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక. యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చును గాక. ఓకే, ఇంకా వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఏమైనా చెప్పండి. ఇంకా మిగతా వాళ్ళు మనకు 5వ అధ్యాయంలో వచనాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇద్దరు సహోదరిమణులు వాళ్లకు ఏదైతే అందిందో ఆ అందిన విషయం చెప్పారు. అందులో తప్పేం లేదు. 21వ వచనం ఒకటి ముఖ్యమైనటువంటి విషయం అని, 22, 23 వచనాలు ముఖ్యమైనవని ఇద్దరు పంచుకోవటం జరిగింది. మీకు మిగతా వాళ్లకు అవే అనిపించాయా, లేకపోతే వేరేవేవైనా అనిపించాయా? లేదు ఏమి అనిపించలేదా? ఏదో ఒకటన్నా మీరు మాట్లాడండి. మిగతా వాళ్ళు రెండో వచనం కూడా అనిపిస్తుంది నాకు. యెహోవా ఎవడు అని, నేను యెహోవాను ఎరుగను అన్న ప్రజలు కూడా ఉన్నారని. వెరీ గుడ్ అమ్మా. అసలు మొత్తం పరిశుద్ధ గ్రంథానికి అంతటికి కూడా ఒకే అసలు గ్రంథాన్ని ఏమని పేరుందండి? బైబిల్ గ్రంథానికి ఏమని పేరుంది? యెహోవా గ్రంథం. యెహోవా గ్రంథం అని ఉంది. యెహోవా గ్రంథంలో యెహోవా ఎవరో తెలియకపోతే ఎట్లా మనకి? యెహోవా ఎవడు లేదా యెహోవా ఎవరు అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథానికి అంతటికి కూడా అన్వయించబడేటటువంటిది, మరి ముఖ్యంగా మనందరి జీవితాలకు అన్వయించబడేటటువంటి ప్రశ్న. సో ఇప్పుడు మనం యెహోవా ఎవరో తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎలా మసలుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం అంతటిలో దేవుడికి 7 రకాలైనటువంటి లక్షణాలు, ఆయన ఎవరు అనేటటువంటివి 7 లక్షణాలు ఉన్నాయి. వీటిల్లో మీకు అందినవి ఏమైనా ఉన్నాయా? నాకు ఈ 7 నాకు ఒకటి తెలుసు అండి, లేదా 2 తెలుసు, 3 తెలుసు, 4 తెలుసు, 5 తెలుసు, 6 తెలుసు, మొత్తం 7 తెలుసు అన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? మీకు దేవుడు ఎవరు అన్నటువంటిది నిర్గమకాండం వెలుగులో ఎలా తెలుసుకోవచ్చు? నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు అన్నది ఒకటిన్నా. ఓకేమ్మా, రైట్. ఆయన అద్వితీయుడు అన్నటువంటిది మనం తీసుకోవచ్చు. అంటే ముఖ్యంగా నిర్గమకాండం వెలుగులోనే చెప్పండి. నిర్గమకాండం వెలుగులోనే ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఎస్, దేవుడు అద్వితీయుడు అన్నటువంటి విషయం. ఉన్నవాడు, దేవుడు ఉన్నవాడు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. సో దేవుడు ఉన్నవాడు అని నిర్గమకాండంలోనే చెప్పుకున్నాడు. అసలు దాని యొక్క అర్థం ఏంటి అన్నటువంటిది మనకు తెలియాలి. అంటే మనం ఆయన ఎవరు అనేటటువంటి లక్షణాలు తెలుసుకోవటం మాత్రమే కాదు,
అంటే ఊరికే జస్ట్ మనం ఎన్నో సార్లు అలా టూకీగా చదువుకుంటూ, ఆలోచన చేస్తూ వెళ్ళిపోయాం. చెప్పుకుంటూ వెళ్ళిపోయాం గానీ, అసలు ఆయనెవరో తెలుసుకుంటే మనకేంటి అనేది గూడా చాలా మందికి తెలీదు. కాబట్టి ఈరోజు ఆ యొక్క విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ మనం చూడగలిగితే, యెహోవా ఎవడు అని అడిగినటువంటి వ్యక్తి ఎవరండి? ఫరో అడుగుతాడా? ఫరో అడుగుతున్నాడు కదా! ఫరో రాజు అడుగుతున్నాడు. వెరీ గుడ్. ఫరో రాజుకి ఏం అర్థం చేయించాడు అనంటే, ఆయన యొక్క గర్వం, ఫరో యొక్క గర్విష్ఠుల గర్వమును అణచువాడు దేవుడు. అణచే క్రమములో దేవుడు చేసినటువంటి పనేంటి అని గమనించగలిగితే, ఒకానొక సమయంలో ఫరో ఏమని మారిపోయాడో తెలుసండి? నేను పంపించను అనే గదా ప్రారంభంలో భీష్మించి కూర్చునింది. అని అడ్డం తిరిగినట్టుగా ఉంది గదా! అటువంటి వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? ఒకానొక సమయంలో చూడండి ఆయన మాటలు చూడండి ఎట్లా మారిపోయాయి. 12 అధ్యాయం. నిర్గమకాండం 12 అధ్యాయం 32 వచనం చూద్దాం. 32 వచనం. ఒకటి చదవండి. మీ చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడండి దేవుడు? పోనీయను అన్న ఆయననే ఆ! మీరు మీ పశువులను మీరు పోండి అని చెప్పి. తీసుకోరు. దయచేసి మీరు వెళ్ళండిరా బాబు. నేనేదో తెలియక మాట్లాడాను. మీ దేవుడేంటో, మీరేంటో తెలియక మాట్లాడాను. నాకు బాగా అర్థమైంది. నాకు బుద్ధొచ్చింది నాయన. మీరు వెళ్ళండి. దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ మందలను, మీ పశువులను తీసుకెళ్ళండి. ఇంక పోతూ పోతూ ఏం చేయాలట? దీవించండి. చూసారా? అంటే బానిసలుగా చేసుకొని 400 సంవత్సరాలు ఊడిగం చేయించుకున్న ప్రజలని వాళ్ళని ఒక మనుషులుగా కూడా ట్రీట్ చేయకుండా దారుణాతి దారుణంగా హింసించాడు. ఏ ప్రజలనైతే హింసించాడో ఆ ప్రజలని నన్ను దీవించండి. పోతూ పోతూ నన్ను దీవించిపోండి అనే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇంతకు అలా ఉన్న వ్యక్తిని ఇలా ఎవరు మార్చారు? దేవుడే మార్చినాడు. దేవుడే మార్చాడు. యెహోవా ఎవరు అనంటే గర్విష్ఠుల గర్వమును అణుచువాడు. దీనులను ఆదరించువాడు. నేనే దేవుడినిరా, నాకు ఇంకా స్పెషల్ దేవుడు ఎక్కడున్నాడు అనంటే నిజ దేవుడు ఎవరో నిరూపించు. అది ఎస్పెషల్లీ ఇతని విషయంలో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇంతకు ఇంత మార్పు తీసుకురావటానికి అక్కడ ప్రధానంగా వర్క్ చేసినవేంటి? అద్భుతాలు. ఈ అద్భుతాల వలన ఒక 4 ప్రధానమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాయి. నిర్గమకాండంలో దేవుడు చేసిన అద్భుతాల వలన 4 ప్రధానమైన ఉద్దేశాలు నెరవేరాయి. ఏమిటి ఆ 4 ప్రధానమైన ఉద్దేశాలంటే, మొట్టమొదటిది ఆహ్, దేవుని ప్రజలే దేవుని గురించి స్పష్టంగా తెలుసుకున్నారు. మొట్టమొదటిది ఏంటండి? దేవుని ప్రజలే దేవుని గురించి ఫస్ట్ తెలుసుకొని చాలా బాగా తెలుసుకున్నారు. అంటే ముందటి కాలంలో దేవుడి గురించి వాళ్ళకు ఎరిగిన దానికంటే వారు ప్రత్యక్షపరుచుకున్న దానికి జీవితంలో వాళ్ళు అనుభవించిన దానికంటే చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. ఎందుకంటే 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మలను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఎవరు తెలుసుకుంటారట అండి? ప్రజలు తెలుసుకుంటారు. దేవుని ప్రజలండి. దేవుని ప్రజలు, సొంత ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారట. ఎప్పుడు తెలుసుకుంటారట? ఐగుప్తు బరువు కింద నుంచి నిన్ను విడిపించినప్పుడు తెలుసుకుంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఫరోకు బుద్ధి చెప్పటమే గాదు. ఫరో గర్వాన్ని అణచటమే గాదు. ఫరో
ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు ఆ ఆ దారుణమైనటువంటి ఆ దమనకాండ చేసి దుష్టత్వాన్ని విరివిచ్చిపడేయటమే కాదు, తన సొంత ప్రజలకు మా దేవుడంటే ఎంత గొప్పోడని కాలరెగరేసుకునేటట్టుగా చేశాడు. స్వతహాగా వాళ్ళు గర్వించే విధంగా మా దేవుడు, మేము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అని ఆయనకు మరింత ఆయన సేవలు, ఆయన యొక్క ఆరాధించటానికి, ఆయన నడిపింపును కొనియాడి ఆయనకు స్వతహాగా లోబడటానికి అదొక వేదికైంది. ఇది మొట్టమొదటి ఉద్దేశం, దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఉద్దేశం. ఏమంటే ముందుగా గమనించండి, మన అమ్మ మా నాన్నోళ్ళకి ఉన్నటువంటి గొప్పతనాలు ముందు ఎవరికి తెలియాలండి? పిల్లలకే తెలియాలి. పిల్లలకే తెలియాలండి. పిల్లలకే తెలియాలి ముందు. మనం ఏంటో మన బిడ్డలకే తెలియాలి. అలా తెలిసినప్పుడే వాళ్ళ ద్వారా లోకానికి చేరేటటువంటి విధానం వేరే ఉంది. మీకు విషయం చెప్పమంటారా? మన గురించిన ప్రమోషన్ ఎవరు పర్ఫెక్ట్‌గా చేయగలరో తెలుసండి? మన గురించిన ప్రమోషన్ ఎవరు చేయగలరంటే మన పిల్లలు చేయగలరండి. తిరుగు లేకుండా చేస్తారు. మన పిల్లలే మన గురించినటువంటి ప్రమోషన్ బాగా చేస్తారు. ఏమండి? ఇప్పుడు నా గురించి ఎవరన్నా చెప్పాలనుకోండి, నా గురించి ఎవరన్నా చెప్పాలనుకోండి, ఎవరు చెప్పగలరు అంటే 2 రకాలైన వ్యక్తులు చెప్పగలరు. ఒకటి భౌతికమైన పిల్లలు చెప్పగలరు. 2 ఆత్మీయమైన పిల్లలు చెప్పగలరు. అలాగే దేవుడికి భౌతికమైన పిల్లలు, ఆత్మీయమైన పిల్లలు ఇద్దరూ కూడా ఒకరే ఆనాడు ఇశ్రాయేలుకి. ముందు బిడ్డలకి అర్థం కావాలి. స్వామి సత్యం పూజారికి ఎరుకట. కాబట్టి మన దేవుడి గురించి మనకు అర్థం కావాలి. ఓకే. అది ఒక పర్పస్ అయితే, రెండవది ఏంటంటే ఐగుప్తీయులకు కూడా తెలియాలి. దేవుడేంటో ఐగుప్తీయులకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఈ 10 రకాలైనటువంటి దేవతల్ని నిజమైనటువంటి దేవుళ్ళు, దేవతలు, వాళ్ళు అద్భుతాలు చేసేవాళ్ళు, వాళ్ళు మహత్కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకు శక్తులున్నాయి, వాళ్ళకు నడిపింపులున్నాయి, వాళ్ళకు శ్రేష్టత ఉంది, వాళ్ళే గొప్పవాళ్ళు, మేము నమ్మిన దేవుళ్ళ కంటే గొప్ప దేవుళ్ళు ఎక్కడ ఉన్నారా అనేటువంటి ఆలోచనలున్నాయి. అటువంటి ఆలోచన పీచమును అణచినటువంటి పరిస్థితి నిర్గమకాండంలో దేవుడు చేసిన అద్భుతాలు. అది కూడా మనం చూద్దాం. 7వ అధ్యాయము 3-5 వచనాలు నేను చదువుతాను, చూడండి. దయచేసి చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు మర్చిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో ఎవరన్నా మిస్ అయినటువంటి వాళ్ళు, మనకి ఎపిసోడ్స్ ఆల్రెడీ రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి. ఎవ్రీడే పార్ట్ బై పార్ట్ అప్లోడ్ అవుతున్నాయి. వాటిని మళ్ళీ ఆయన విని జాగ్రత్తగా రాసుకొని నేర్చుకునే ప్రయత్నం అందరూ చేయండి, మంచిది. ఓకే. 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం 3-5 వచనాలు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యాలను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అన్నాడు. చూడండి, ముందుగా ఎవరు తెలుసుకోవాలని చెప్పారండి దేవుడు? తన ప్రజలు తన సొంత ప్రజలు తెలుసుకోవాలి. తర్వాత రెండవ పర్పస్ ఏంటి? ఐగుప్తీయులు కూడా ఐగుప్తీయులు తెలుసుకోవాలి. ఐగుప్తీయులు తెలుసుకోవాలి. అద్భుతాల యొక్క ముఖ్య ఉద్దేశం గమనించగలిగితే శత్రువు తాలూకు వ్యక్తులు కూడా తెలుసుకోవాలి. దేవుడికి ఉన్నటువంటి ఆ లక్షణం, గుణలక్షణం ఎంత గొప్పదంటే, మనమేంటో మన పిల్లలకు చెప్పటమే కాదు, శత్రువుకు కూడా చెప్పాలి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించేవాడు మా నాన్న, మా దేవుడు అనేది అర్థం అవ్వాలి. అంటే ఎలా మనల్ని కాపాడుతాడు దేవుడు అన్నటువంటిది తన సొంత ప్రజలకు అర్థమయ్యి, ఎవరి నుంచి, ఎలాంటి వాళ్ళ నుంచి కాపాడగలడు, వాళ్ళని ఎలా తుత్తునీలు చేయగలడు శక్తిమంతుడు అని అది కూడా అర్థం కావాలి.
ఇది రెండవ పర్పస్. అద్భుతాలు జరగటానికి రెండవ పర్పస్. ఇక మూడవది చూద్దాం. 8వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ఇంతకు ఎవరు నీవు తెలుసుకోవాలంటే ఎవరి గురించి అనుకుంటున్నారు? 8వ ఫరో వచనంలో చూస్తే ఫరో మోషే అహరోనులను పిలిపించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు మోషే గారు ఫరోతో తిరిగి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు అనమాట? మోషే ఫరోతో గారు మాట్లాడుతున్నాడు. మోషే గారు వచ్చి ఫరోతో మాట్లాడుతున్నాడు. ఏమని? మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలుసుకోవాలి. అంటే దేవుడు సొంత ప్రజలు మాత్రమే కాదు, ఐగుప్తీయులు మాత్రమే కాదు, ఎవరిని బట్టి వాళ్ళు విర్రవీగుతున్నారో ఐగుప్తీయులందరూ ఆ ఫరో తెలుసుకోవాలి. ఏమని? వచ్చి జీవం గల దేవుడి జోలికి వచ్చేసావు నాయన, నీ కేలు కత్తమైపోతాయి, నువ్వు తెలుసుకుంటావు, ఏం ఇబ్బంది లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎవరో సొంత ప్రజలకు అర్థం కావాలి, శత్రువుల ప్రజలకు అర్థం కావాలి, ఏకంగా ఎవరైతే హెడ్ ఉన్నాడో ఆ శత్రువులకి వాడికి అర్థం కావాలి. ఇది మూడవ పర్పస్. 4వ పర్పస్ చూస్తే 22వ వచనం చూద్దామండి. 22వ వచనం. ఇదే నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనంలో, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషాను దేశమును వినాయించెదను. అక్కడ ఈగగల గుంపులు ఉండవు అక్క, ఈగల గుంపులు ఉండవు. ఇక్కడ గమనించండి, ఎవరు తెలుసుకోవాలట? భూలోకం అంతా తెలుసుకోవాలట. ఏమండి? భూలోకం అంతా తెలుసుకోవాలి. అంటే ఇది దేవుడు అంటే ఎవరు అంటే ఆయన ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు కదా. ఈ మధ్యకాలంలో చాలా మంది మతోన్మాదులు బయలుదేరి ఏం చెప్తున్నారంటే, భారతదేశంలోనట యేసు ప్రభు సిమ్ పని చేయదట. విన్నారా? అల్లా సిమ్ పని చేయదట. ఇక్కడ యేసు ప్రభు సిమ్ పని చేయాలంటే ఇజ్రాయెల్లో పనిచేస్తుందట. అల్లా సిమ్ పని చేయాలంటే యునైటెడ్ కంట్రీస్లో, పాకిస్తాన్లో పనిచేస్తుంది. మరి ఇక్కడ ఏ సిమ్ములు పనిచేస్తాయి అంటే, శివుడు అనే సిమ్ పనిచేస్తుందట, విష్ణు అనే సిమ్ పనిచేస్తుందట, బ్రహ్మ సిమ్ పనిచేస్తుందట. ఈ సిమ్ముల పంచాయితీ అంటే నాకు అర్థం కాలేదు. ఏమండి? అసలు దేవుడు అంటే లోకల్ ఉంటాడు ఆయన. దేవుడు అనగానే గ్లోబల్. దేవుడు అనగానే అక్షరాలు ఈ ముఖానికి రంగు వేసుకుని వేదిక మీద, ఆ స్టేజ్ మీద ఎగిరేటటువంటి వ్యక్తులు, నటులనే ఇప్పుడు ఏమంటున్నారండి? ఆ స్టార్ ఏ స్టార్ అట? సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్లు ఇళ్ళని అని మాట్లాడుతున్నారు మనుషుల్ని. దేవుడు గ్లోబల్ కాదా? అందుకే నీకు మనకు అర్థం చేయించడానికి, లోకానికి తెలియపరచడానికి ఐగుప్తులో జరుగుతున్న తంతుని ఎందుకు లోకానికి అంతటికి తెలిసేట్టు చేశాడు దేవుడు? ఎందుకంటే ఆయన లోకనాథుడు, లోకాన్నంతా ఏలే దేవుడు. ఆయన ఇశ్రాయేలుకు పరిమితమైన దేవుడు కాదు. క్రైస్తవులందరికీ మాత్రమే సంబంధించినటువంటి దేవుడు కాదు. ఈ లోక స్థితిగతులనే మార్చగలిగిన సర్వలోకనాథుడైన. అందుకే భూలోకం అంతా తెలుసుకోవాలి. సో అద్భుతాలు నిర్గమకాండంలో పర్పస్లు ఎందుకోసం అండి? 4 ఉద్దేశాల కొరకు. మొదటిదేంటి? దేవుని ప్రజలు తెలుసుకోవాలి. దేవుని ప్రజలు తెలుసుకోవాలి. రెండవది నెక్స్ట్ ఐగుప్తులు తెలుసుకోవాలి. మూడవది ఫరో తెలుసుకున్నాడు. ఫరో రాజు తెలుసుకోవాలి. నాలుగవది నెక్స్ట్ భూలోకం భూలోకం అంతా తెలుసుకోవాలి. ఇది దేవుడు ఏర్పరిచిన అద్భుతాల ఉద్దేశం. ఇకపోతే ఈ నిర్గమకాండం అంతట్లోనూ 7 విధాలుగా దేవుడు ఆయన ఎవరో తెలియపరచుకున్నాడు. అందులో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయగలిగితే, మోషే గారితో మాట్లాడుతూ మొదటిసారిగా ఏమని మాట్లాడతాడండి? మనకు తెలుసు. ఏమని చెప్పాడు ఆయన?
3వ అధ్యాయం 6వ వచనంలో 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాం ఇస్సాకు దేవుడు నుంచి నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నటువంటి ఆ పదం దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నిర్గమకాండం అన్నది ఆది కాండము యొక్క కొనసాగింపు అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, దేవుడు ఆది కాండంలో వాగ్దానం చేస్తే నిర్గమకాండంలో నెరవేర్చాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆది కాండపు నెరవేర్పే నిర్గమకాండము. ఇదంతా ఎందుకు చేయిస్తున్నాడు దేవుడు అంటే, ఆనాడు పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి చేస్తున్నటువంటి పని. అంటే దేవుడికున్న గుణలక్షణం ఏమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటిస్తే నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మనం ఎవరు అండి? మనం ఏమవుతాం దేవుడికి? దేవుని ప్రజలమన్న దేవుని ప్రజలు. ఇంకా చెప్పాలంటే ఇంకా దగ్గర దేవుని పిల్లలం. దేవుని పిల్లలు. వెరీ గుడ్. ఈ దేవుని పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు అప్పుడప్పుడు వాడు నా బిడ్డ, అది నా బిడ్డ అని మీసం మెలేసి మగవాళ్ళు చెప్తారు కదా, ఆడవాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటారు కదండి. దేన్ని బట్టి చెప్తారు? మంచి లక్షణాలను బట్టి అది మనకు దగ్గరగా పోలికలు మన పోలికలో. వెరీ గుడ్. మనకున్నటువంటి లక్షణాలు, మన పిల్లల్లో కనపడితే అప్పుడు అంటాం కదా, నా పిల్లలు అని. ఇప్పుడు దేవుని పిల్లలని దేవుడు చెప్పుకోవాలనుకోండి మన గురించి, ఏ లక్షణాలను బట్టి చెప్పుకుంటాడు ఆయన? ఆయన లక్షణాలు మనలో కనపడ్డాం. ఇప్పుడు ఆయన లక్షణం ఏంటి? మాటిస్తే తప్పడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం అందరం ఆకోవలకు ఉన్నోళ్ళమేనా? ఏమంటే మనం అందరం ఆకోవలో ఉన్నోళ్ళమేనా? ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడికైనా జీవుడికైనా మాటిచ్చి తప్పాం? ఎవరన్నా తప్పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. అందరము వట్టి మాటలుగాలమే. మాటలు కోతలు ఉంటాయి తప్ప అది నెరవేర్పు అనేది జీవితకాలం నెరవేరాలంటే అంత సులభమైన విషయం కాదు. అది అంత సులభంగా దేవుని బిడ్డలు అవ్వలేం మనం. ఇంట్లో ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, భర్తో తండ్రో చెప్పాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో నవ్వుకుంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు. ఎందుకు? వీడు చెప్తే చేసే రకం కాదు, ఎందుకు ఊరికి ఒట్టి మాటలు మాట్లాడతావు అని. అనుభవాలు ఉన్నాయి లేదా చెప్పండి? ఎన్నోసార్లు నేను ఇంకా చేయను అన్నటువంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. లేదు ఇక మీద చేస్తాను అన్నవాళ్ళు చేయకుండానే పోతారు. ఇక్కడ అర్థమైపోద్ది, దేవుడు నిజంగా ఒక మాట చెప్తాడండి. అసలు శక్తిమంతుడని మనిషిని ఎప్పుడు అనాలంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, అక్కడ రాయబడింది. అంటే మనం ఇవి సాధించుకోవాలి జీవితంలో. ఊరికి చెప్పుకుంటూ నేను పోయినా, వినుకుంటూ మీరు పోయినా ఏం ప్రయోజనం ఉండదు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడును, గుర్రములు మనకు చాలక్క అలా శక్తి గలవాడవుతాడట. సర్వ శరీరాన్ని లోబరుచుకొనగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అవ్వడానికి దానికి ఒక సూచన ఏంటట? మాట యందు తప్పకపోవటం. ఇప్పుడు నేను సోమవారం నుంచి శనివారం వరకు మీకు క్లాస్ తీసుకుంటానండి అని చెప్పి, సోమవారం రాలేదు, మంగళవారం రాలేదు, బుధవారం రాలేదు, గురువారం రాలేదు, శుక్రవారం రాలేదు, శనివారం రాలేదు, అసలు రాలేదండి. ఇప్పుడు నేను ఎవరిని? మాట తప్పేవాడు. మిమ్మల్ని చూసుకుంటాను బాధ్యతాయుతంగా, మీకోసం నాకున్నది అంతా కూడా నేను ఇస్తాను,
నాకు ఏవైతే నేను నేర్చుకున్నానో అవన్నీ మీకు పంచేస్తాను. మిమ్మల్ని మిమ్మల్ని సత్యవాక్యంలో మంచిగా పోషిస్తాను. కాస్తాను మిమ్మల్ని అని దేవుడి దగ్గర మాటిచ్చి వచ్చా కాపరిగా. ఆ పని చేయలేదనుకోండి నేను మాట తప్పినోడిని నేను. ఇందులో చాలా ఫ్యాక్టర్లు పనిచేస్తాయి. ఈ కష్టాలు ఎవరికుండవు? సవాళ్ళు ఎవరికుండవు? ఎవరున్నారండి అలాంటోళ్ళు? అంటే వాగ్దాన నెరవేర్పులో మాట ఇచ్చి నెరవేర్చటంలో దేవుణ్ణి పోలాలి. మన తండ్రి లక్షణం ఎలాంటిదనంటే ఆయన మాటిస్తే వెనక్కి తీసే పరిస్థితే ఉండదు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు అని దేన్ని బట్టి చెప్తారంటే ఒక మాట గనక ఇచ్చారంటే అది నెరవేర్పు దిశగానే సాగిస్తారు. చేస్తానంటే చేస్తాను, ఇస్తానంటే ఇస్తాను, వస్తానంటే వస్తాను. చెయ్యనంటే చెయ్యను, రానంటే రాను, ఇవ్వనంటే ఇవ్వను. ఏదైతే డూస్ అని చెప్తామో దానికి తగ్గట్టుగానే ఉండిపోవాలి. ఏది డోంట్స్ అంటో దానికి తగ్గట్టుగానే ఉండిపోవాలి. ఇక మీదటి నుంచి నేను అబద్ధాలాడను అని చెప్పేది కూడా ఒక అబద్ధం కదా. అవినీతి నిరోధక శాఖలో అవినీతిపరుడు అన్నట్టు. ఇలాగా మనం ఉండిపోతే మనల్ని ఎవడు నమ్మడు ప్రపంచంలో. ఎవడు నమ్మడు. మాట మీద నిలబడగలిగినటువంటి పరిస్థితి ఉండాలట మనిషికి. అది మన తండ్రి లక్షణం, దేవుడి లక్షణం. కాబట్టి ఈ దేవుడు ఎవరు అని అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మాటిస్తే నెరవేరు. నేను అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుడికి మనం మనసులో మాటిచ్చుంటాం? బయటికి చెప్పం కదా, బయటికి చెప్పం. దేవుడికే ఎన్నోసార్లు చెప్పుకుంటాం, మాటిచ్చుంటాం. దేవా లేదు లేదా ఇక మీద నుంచి ఎంత మారిపోతాను. కానీ మనం మారామా? లేదు లేదు. ఎందుకనంటే ఆయన పిల్లలవ్వాలంటే అంత సులభం కాదు. ఈరోజు నీతిగా బతుకుతున్న అమ్మా నాన్నల బిడ్డలని అనిపించుకోవాలంటేనే ఎంత కష్టపడాలండి, ఎంత నిరూపించుకోవాలండి, ఎంత నియమ నిష్టల్లో ఉండాలండి. అలాంటిది అసలు ఆ ఉన్నతుడైనటువంటి దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే అంత చిన్న విషయం కాదు. అందుకే మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెరవేర్చటానికి అందరం ప్రిపేర్డ్గా ఉంటాం. మొక్కుకొని నెరవేర్చకపోవట కంటే దేవుడు ఏమన్నాడు? మొక్కుకోకుండా ఉండడమే మొక్కుకోకపోవటమే మేలు. ఎవడు నిన్ను మొక్కుకోమన్నాడు అంటాడు దేవుడు. కాబట్టి అది మంచిది కాదు. దేవుడికి మాటిచ్చిన, జీవుడికి మాటిచ్చిన వాళ్ళు మామూలు కాదండి. మాటిస్తే చాలండి, ప్రాణం పోయినా దాని నుంచి పక్క రారండి. ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలి. ఓకే, రైట్. ఇది మొదటి గుణం. రెండవ గుణం చూద్దాం. దేవుడు ఉన్నవాడు. మనకు తెలుసు, నేను ఉన్నవాడను, అనువాడను అని అర్థం. ఆయన ఉన్నవాడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే కాలానికి అతీతమైనటువంటి గుణగణం. నిత్యుడు ఆయన. నిత్యుడుగా ఉన్నటువంటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనతో ఉండాలి, మనతో ఒకరు ఉండాలి అనేటువంటి లక్షణం. ఆ మాట చాలా ధైర్యం ఇస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు పాట పాడుతూ ఉంటాం, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా అని అంటాం కదా. అంటే ఆ భరోసా మనం ఇవ్వగలగాలి మన పిల్లలకి. ఇప్పుడు దేవుడు అక్కడ ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది తెలుసా? మైహోనా, నేనున్నాను, ధైర్యం ఇచ్చేది. అంటే మనము కూడా 10 మందికి ఒక ధైర్యం అవ్వాలి. మన దేవుడు, మన తండ్రి ధైర్యం ఇచ్చేవాడు. మనం కూడా ధైర్యం ఇవ్వగలగాలి. మనం చేయగలం, మనం నిలవగలం, మనం గెలవగలం, మనం ఎదిరించగలం, మనం సాధించగలం అన్న ధైర్యం మనల్ని బట్టి 10 మందికి కలగాలి.
ఎంతమందికి వస్తుంది ఆ ధైర్యం? ఎంతమందికి ఇస్తున్నాం మనం ఆ ధైర్యం? ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు చెప్పండి? ఆ? ఏం ప్రాబ్లం లేదు, పలానా ఆయన ఉన్నాడు, మాకేం ఇబ్బంది లేదు, పలానా అమ్మ ఉంది. ఆ ధైర్యం ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం? ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం? నాకు పలానా ఎప్పుడు చూసినా మాకు వాళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యం, వీళ్ళు ఉన్నారు కదా ధైర్యం, దేవుడు ఉన్నాడు కదా ధైర్యం కాదు. ఎవరో ఉన్నారని నువ్వు ధైర్యపడటం కాదు, మనం ధైర్యపడటం కాదు. మనం ఉన్నామని 10 మంది ధైర్యపడాలి. అలాంటి పరిస్థితి మనం ఇవ్వగలమా? ఎందులో ధైర్యం ఇవ్వగలుగుతున్నాం మనం? ఆ కష్టాలను తట్టుకోవటంలో మనల్ని చూసి ధైర్యం పొందుకోగలరా ఎవరన్నా? లేదు. దేవుడి పనిని అన్నింటినీ గూడా అరమరికలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు అన్నీ గూడా అధిగమిస్తూ, ఎదుర్కొంటూ ఎదగటంలో ధైర్యం ఇవ్వగలమా? మనల్ని చూసి ఇలా ఎదగొచ్చని చెప్పటానికి. ఓపికతో ఫలించేటటువంటి లక్షణం మనలో ఉన్న ఓపిక, భక్తి జీవితంలో ఉన్న ఓపిక అనే లక్షణం మనలో ఏమైనా ఉండగలదా? మనల్ని చూసి నేర్చుకోగలరా ఎవరైనా? దేవుడిలో ఉంది. మన దేవుడు మన ధైర్యం. నా దేవుడే నా ధైర్యంతో పాటుగా ఇదిగో పలానా సోదరి మాకు ధైర్యం అండి, పలానా సోదరుడు ధైర్యం అండి మాకు అన్న పరిస్థితి ఉండాలి. ఏదన్నా ఒక్క ప్రాబ్లం తీసుకెళ్ళి సాల్వ్ చేయండి అని చెప్తే దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగినటువంటి నమ్మకం 10 మందికి ఇవ్వగలుగుతున్నావా? ఇది అండి ధైర్యం. దేవుడు నేను ఉన్నవాడిని అంటే అర్థం ఏంటంటే ధైర్యం ఇస్తూ, నేను ఉన్నాను కదా, అదే ధైర్యం మనం కూడా ఇవ్వగలగాలి. అర్థమవుతుందండి. నేను ఉన్నాను, నేనున్నాను, యూ డోంట్ వరీ అన్న విధంగా ధైర్యం ఇచ్చే గుణం మనలో ఎవరికైతే ఉంటుందో అది దేవుడి గుణం. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నామండి? మాట ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చటం నేర్చుకున్నాం. రెండోది ఉన్నవాడు. అదేనమ్మా, ధైర్యం మనం ధైర్యం ఇవ్వాలి. వెరీ గుడ్. ధైర్యం ఇవ్వాలి. మనం ఉన్నవాడని చెప్పుకుంటే అది ఎవరైనా చెప్తారు, దానికి మన అన్వయం కావాలి కదా, అన్వయం ముఖ్యం. మాట ఇచ్చి నెరవేర్చుకోవాలి. మనం ఎదుటివాడికి ధైర్యం ఇవ్వాలి. భక్తిలో సుమా మళ్ళీ పాపం చేయటంగా ధైర్యం ఇవ్వటానికి. కొంతమంది పాపం చేయటానికి కూడా ధైర్యంగా మారుతారు. పలానోళ్ళు చేయలేదేంటి, పలానోళ్ళు చేయలేదేంటి, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు ఉండలేదా, వీళ్ళు ఉండలేదా అనే ధైర్యం పాపం చేయటానికి ధైర్యం ఇవ్వటం కాదు. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబట్టడానికి ధైర్యం ఇవ్వటం, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతంగా ఎదగటానికి ధైర్యం. అది దేవుడి గుణం. ఇక మూడవ లక్షణం చూస్తే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలా కన్ఫర్మ్ చేయగలం? నిర్గమకాండం వెలుగులో చెప్పండి. మనకు మిగతా పుస్తకాల్లో ఉన్నాయండి. లేవియకాండం 11వ అధ్యాయము 45వ వచనం చూడండి. లేవియకాండము 11వ అధ్యాయము 45వ వచనం చూడండి ఒకరు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని తప్పించిన యెహోవాను నేను, పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలెను. నేను పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు. మనకు యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో ఏముంటుంది? దేవదూతలు ఏమని పాడతారండి? పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మనం ఎన్నోసార్లు నిన్న హౌస్ ఇనాగరేషన్ అప్పుడు కూడా ఏం పాట పాడుతూ వచ్చాం మనం తెలుసా? పరిశుద్ధ అని పాడాం కదా, పరిశుద్ధ ప్రభు అని పాడాం కదా. మరి అలా పరిశుద్ధుడు అనేటువంటి విషయం పాటల్లో మనం అంటాం, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రసంగాల్లో చెప్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, అది వేరే పుస్తకాల వెలుగులో, లేవియకాండం వెలుగులో చూసాం, యెషయా గ్రంథం వెలుగులో చూసాం. నిర్గమకాండంలో దేవుడు పరిశుద్ధుడని అలా తెలుసుకోగలం. అది మనకు కావాల్సింది. దీనికి కొన్ని రుజువులు ఉన్నాయి. మోషే గారు ఆ పొద దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి? దగ్గరికి రావద్దు, ఈ రావద్దు, శుద్ధ స్థలం నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడా లేదా?
పరిశుద్ధ ప్రదేశం అని అన్నాడంటే నేను అడుగుతున్నాను, దానికి ఆ పరిశుద్ధత ఎలా వచ్చింది? ప్రభు ద్వారానే అంతే. వచ్చిందండి. పరిశుద్ధుడున్నాడు గనుక అక్కడ అది పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందండి? పరిశుద్ధుడున్నాడు గనక అది పరిశుద్ధ స్థలం. ఇంకా ఇటువంటి పరిశుద్ధమైనవి ఎన్ని చెప్పాడంటే, ఒకసారి 28వ అధ్యాయం చూద్దాం నిర్గమకాండం. 29వ వచనం. 28వ అధ్యాయము నిర్గమకాండం. 29వ వచనం చూద్దాం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలము లోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇంతకీ ఈ పరిశుద్ధ స్థలం ఏంటి అనుకుంటున్నారు? ప్రత్యక్ష మందసము గుడారం. వెరీ గుడ్. ప్రత్యక్ష గుడారం. ఆ రోజు హోరేబు పర్వతం పరిశుద్ధ స్థలం ఎందుకయింది? ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలం ఎందుకయిందంటే అక్కడ దేవుడు పరిశుద్ధుడున్నాడు ఉన్నాడు. గనక. దేవుడున్నాడు గనక అది పరిశుద్ధ స్థలమే. తర్వాత 2వ వచనం 28వ అధ్యాయంలోనే 2వ వచనాన్ని చూద్దాం. అతనికి అహంకారము ఘనతయు కలుగునట్లు అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకును ప్రతిష్ఠిత వస్త్రమును కుట్టవలెను. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలంటే అర్థం ఏంటి తెలుసండి? ప్రతిష్ఠితం అయింది అంటే పరిశుద్ధం అని అర్థం. పరిశుద్ధమైంది అన్నదానికి ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే యాజకులు ధరించే వస్త్రాలు కూడా పరిశుద్ధం అని దేవుడు చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు? అది ఆజ్ఞాపించింది, అది చెయ్యాలని, అలా ధరింపజేసుకోవాలని చెప్పింది పరిశుద్ధం కనుక హోరేబు పర్వతం పరిశుద్ధమైంది. అలాగే ప్రత్యక్ష గుడారం పరిశుద్ధమైంది. యాజకులు ధరించినటువంటి వస్త్రాలు పరిశుద్ధమయ్యాయి. 29వ అధ్యాయం 29వ వచనం కూడా చూద్దాం. 29వ అధ్యాయం 29వ వచనం. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రమును అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ఇది ధరించుకొనవలెను. చూడండి, అహరోను గారితో ఆగిపోదట. అహరోను గారితో ఆగిపోక ఏమవుతుందట? కొడుకులకు కూడా ఇతర వస్తుందట. అంటే కుమారులు పరిశుద్ధత ఏమవ్వాలి? పరిశుద్ధత ఏమవ్వాలి అంటే వారసత్వంగా కొనసాగాలి. ఈరోజు మనం మన పిల్లలకు ఏమిస్తున్నాం? వారసత్వంగా ఏమిస్తున్నాం అని ఆస్తి. ఆలోచన చేస్తే రోగాలు ఇస్తున్నాం. ఇప్పుడు బట్టతలు ఉందనుకోండి, ఏంటి బ్రదరు అంత తొందరగా బట్టతలు వచ్చిందంటే ఏమంటారండి? మా పితరులకు నుండి నాకు మా వచ్చింది. నాన్నకు ఉండేది, మా తాతకు ఉండేది, వచ్చింది. షుగరు తొందరగా వచ్చిందంటే అది టైప్ 1 డయాబెటీస్ అంటారు కదా. అది అంటే వంశపారంపర్యంగా వచ్చేది. చాలా చాలా దారుణమైనది. ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. బీపీ గాని, టీబీ అనేటటువంటి జబ్బు గాని, క్యాన్సర్ గాని, ఇలాంటి కొన్ని రోగాలు వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేస్తాం. రోగాలు ఇస్తున్నాం. కొంతమంది అప్పులు ఇస్తున్నాం. అవునా? పోతూ అప్పులు ఇచ్చినట్టు ఇచ్చిపోయినోళ్ళు లేరా పిల్లలకి? చెప్పండి. ఉన్నారా లేరా? ఉన్నారన్నా? అప్పులు ఇచ్చిపోయేవాళ్ళున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తాం? ఆస్తులు ఇచ్చిపోతాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిపోవాల్సిందేంటి? పరిశుద్ధత. పరిశుద్ధత అనేటటువంటి గుణగణాలని మన పిల్లలకు ఆస్తిగా ఇచ్చిపోవాలి. ఎందుకంటే దాన్ని అప్పుడు దోచుకోలేడు తెలుసండి. ఎవడన్నా నా పరిశుద్ధతను ఎవడన్నా దోచేసుకున్నాడండి మాటలు ఎప్పుడు దొరుకుతాయండి? అస్సలు కుదరదు. శ్రేష్టమైనటువంటి గుణగణాలు మనం పోగొట్టుకుంటే తప్ప పోవవి. మనకై మనం పోగొట్టుకోవాలి. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. అలాగే 30వ అధ్యాయంకి వద్దాం. 25వ వచనం. 30వ అధ్యాయము 25వ వచనం నుండి చూస్తే 25వ వచనం నుంచి 29వ వచనం నేను చదువుతాను చూడండి. 25 నుంచి 29 వరకు చూడగలిగితే, ఆ తైలములో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందస్సమును,
బల్లను దాని ఉపకరణములని, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములు, గంగాళమును దాని పేటును అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించాలి. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. అసలు ఆ వస్తువులు కూడా పరిశుద్ధంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ వస్తువుల దగ్గర ఆ వస్తువులు వాడమని ఏర్పరిచినటువంటి వాడు పరిశుద్ధుడు. అంటే మనము ఎక్కడ వెళితే ఏ ఏ కుటుంబంలో ఉంటామో, ఏ వంశంలో ఉంటామో, ఏ ప్రజల మధ్య ఉంటామో, ఆ ప్రజలు మనల్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడాలి. వాళ్ళు కూడా ప్రతిష్ఠితం అవ్వాలి. అంటే మనల్ని చూసి పరిశుద్ధత నేర్చుకోవాలండి ఒకరు. ఏం నేర్చుకోగలరు? ఏ ఆదర్శాన్ని చూసి నేర్చుకోగలరు? ఒక డబ్బు ఆశించని పరిస్థితి ఏమైనా ఉందా? ఒక ఘనత కోరని పరిస్థితి ఏమైనా ఉందా? లేదు లోకంలో ఎక్కువగా మనం పెనవేసుకొని పరిస్థితి ఉందా? దేవుని ఘనమైన బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని నమ్మకంగా బతికేటటువంటి బాధ్యత మనకుందా? పరిశుద్ధత. కనుక దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాన్న, మీరు కూడా అలాగే ఉండండి నాలాగా. నా పిల్లలు అనిపించుకోవాలంటే ఒక దైవజనుడు ఒక అన్వయం చేశాడండి. ధర్మశాస్త్రం అట దేవుని పరిశుద్ధతకు శబ్ద పరికరం అట. అంటే పరిశుద్ధతకు ఒక శబ్ద రూపం ఇస్తే ధర్మశాస్త్రం అవుద్దట. అట్లాగే దేవుని పరిశుద్ధతకు ఒక దృశ్య సాక్ష్యం, దృశ్య రూపకం రావాలి అని అంటే అది ప్రత్యక్ష గుడారం అట. దేవుని పరిశుద్ధతకు ఒక నడిచేటటువంటి సజీవమైనటువంటి సాక్షి ఎవరంటే దేవుని ప్రజలట. మూడు చూసాం మనం. గుర్తున్నాయా? ఎవరన్నా రిపీట్ చేయగలరా? ఒకసారి మళ్ళీ అది అందుకే నోట్ చేసుకోండి. దేవుని పరిశుద్ధతకి ఒక శబ్ద రూపం ఇవ్వాలనుకోండి. శబ్ద రూపము దేవుని పరిశుద్ధతకు శబ్ద రూపం ఆయన ధర్మశాస్త్రం. దేవుని పరిశుద్ధతకు దృశ్య రూపం ప్రత్యక్ష గుడారం. దేవుని పరిశుద్ధతకు నడిచే సాక్ష్యం లేదా సజీవ సాక్ష్యం ఆయన ప్రజలు. ఇప్పుడు దీన్ని కొత్త నిబంధనకు మనం అన్వయించుకుంటే, ఇప్పుడు దేవుని పరిశుద్ధతకు శబ్ద రూపం ఎవరు? అప్పుడు ధర్మశాస్త్రం. ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల ఇప్పుడు వారు. కొత్త నిబంధన అమ్మా. ఇప్పుడు కొత్త నిబంధన. వెరీ గుడ్. యేసుప్రభు అన్న కొత్త నిబంధన అన్న రెండు వేరు కాదు. కాకపోతే అప్పుడు ధర్మశాస్త్రము, ఇప్పుడు క్రొత్త నిబంధన. దేవుడి పరిశుద్ధతకు శబ్ద రూపంలో చెప్పవే అని అంటే కొత్త నిబంధన చదవుకోవయ్యా అని చెప్పాలి. అలాగే దేవుడి పరిశుద్ధతకు దృశ్యమైన సాక్ష్యం ఎవరు? అప్పుడు ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఎవరు? సంఘం. ఇప్పుడు సంఘం. అంటే మనల్ని చూసి, మన గుంపును చూసి ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధత నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో కొందరు చెప్తున్నారు ఏమనంటే, ఒరే నాయన, చర్చిలకు పోయి యవనస్తులు బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారంటే ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నారు, లేచిపోవడం నేర్చుకుంటున్నారు. ఇవేనా మీరు నేర్పించేది అనే మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది. ఇది దేవుని బిడ్డలకు తగింది కాదు. మనము జాగ్రత్తగా ఉండగలగాలి. మన పిల్లల్ని కూడా జాగ్రత్త పరుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అలాగే దేవుడి యొక్క పరిశుద్ధతకి ఒక నడిచే సాక్ష్యం, సజీవ సాక్ష్యం ఎవరుగా ఉండాలి? ఇప్పుడు మనమే. మనం ఉండాలి. క్రైస్తవులం, దేవుని పిల్లలంగా ఆనాడు ఇశ్రాయేలు ఉన్నారు. ఈరోజు మనం ఉండాలి. అది దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి ఒక గుర్తు. ఇక 3 అయిపోయాయి. వరుసగా మరొకసారి 3 రిపీట్ చేయండి ఎవరన్నా. దేవుడి పరిశుద్ధతకు శబ్ద రూపము, ధర్మశాస్త్రము. అది కాదమ్మా, ఇది 3వ లక్షణంలో చెప్తున్నా తల్లి. నేను చెప్పేది 3 లక్షణాలు మనకు అయిపోయాయి కదా. దేవుడి యొక్క గుణగణాల్లో, దేవుడి లక్షణాల్లో 3 అయిపోయాయి కదమ్మా. అది అడుగుతున్నాను. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉంటే మనం ఎలా ఉండాలని? మనం కూడా మాట ఇచ్చి నెరవేర్చే పిల్లలంగా ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. రెండోది, కాలంతో సంబంధం లేకుండా నిత్యము ఉండే దేవుడు. ధైర్యాన్ని
మనం మనం అక్కడ అది దాన్ని నిరీక్షణ మీకు అన్వయం ధైర్యం చాలా ఇవ్వండి. ముఖ్యం. అది ముందు చెప్పాలి, మళ్ళీ అన్వయించుకోవాలి. ఓకే. ధైర్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు తండ్రి. రైట్. మూడవది పరిశుద్ధ దేవుడు. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. మరి దీన్ని బట్టి మనం ఏం అన్వయించుకోవాలి? మనం కూడా పరిశుద్ధులంగా పరిశుద్ధతకున్న గొప్పతనం ఏంటంటేనండి, దేవుడు ఏ ప్రదేశంలో ఉన్నాడో అది పరిశుద్ధం అయిపోయింది. దేవుడు ఏదైతే వస్త్రం గురించి చెప్పాడో ఆ వస్త్రాలు పరిశుద్ధం అయిపోయాయి. ఏదైతే వస్తువు గురించి చెప్పాడో ఆ వస్తువుని తగిలినటువంటి వాటన్నిటి కూడా పరిశుద్ధం అయిపోతుంది. అంటే మనతో రిలేషన్‌షిప్ కలిగి ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వగలగాలి. అది దేవుని బిడ్డల లక్షణాల్లో ఈ 3 నెక్స్ట్ డే మిగిలినటువంటి 4 లక్షణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? రైట్. ఆ పరిశుద్ధతకు సంబంధించినటువంటి 3 అన్వయాలు ఉన్నాయి మళ్ళీ. అది ముఖ్యమైనది. శబ్ద రూపకమైనటువంటి సాక్ష్యము నాడు ధర్మశాస్త్రము, నేడు కొత్త నిబంధన. దృశ్య రూపకమైనటువంటి సాక్ష్యము నాడు ప్రత్యక్ష గుడారము, నేడు సంఘము. అలాగే నడిచేటటువంటి సాక్ష్యం లేదా సజీవమైనటువంటి సాక్ష్యం నాడు ఇశ్రాయేలీలు, నేడు క్రైస్తవులమైన మనం. సో ఇవి దేవుడు ఎవరు అనేటటువంటి లక్షణాల్లో 7 లక్షణాల్లో 3 లక్షణాలు నేర్చుకున్నాం. మిగిలిన 4 లక్షణాలు రేపు ధ్యానం చేద్దాం. ఈరోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కనుక దయచేసి ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ ఒక 5 నిమిషాల ముందే మిగతా కార్యక్రమాలన్నీ 5 గంటల కంటే 5 నిమిషాల ముందే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను 5 నిమిషాల ముందే జాయిన్ అవుతాను, ఇబ్బంది లేదు. అలాగే 6 కాకమునిపే మనం క్లోజ్ చేసుకుని వెళ్ళటం కూడా మంచిది. ఎందుకంటే రేపు ఇది లేట్ అయిపోతుంది, మా పిల్లల్ని మేము క్లియర్ చేసుకోలేకపోతున్నాం, వాళ్ళని సాగనంపలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మానుకోవాలన్నటువంటి ఆలోచన ఎవరికి రాకుండా జాగ్రత్తగా అందరం టైం టు టైమ్ ఫాలో అవ్వాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. రైట్. ఎవరికైనా ఇప్పుడు విన్నటువంటి ఈ 3 లక్షణాలు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.